ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30 to 50% తగ్గింపు 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenSpeak.com లో షాపింగ్ చేయండి. మీ డబ్బులను ఆదా చేసుకోండి. నమస్తే నాగేశ్వర్ గారు. ఇండియా టుడే కథనం ప్రకారం చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత పవర్ఫుల్ సీఎం, అత్యంత శక్తివంతులైన టాప్ 10 నేతల్లో కూడా 5వ స్థానాన్ని చంద్రబాబు నాయుడు గారు దక్కించుకున్నారు. మొదటి 4 ర్యాంకుల్లో మోదీ, భగవత్, షా, రాహుల్ ఉంటే 5వ స్థానంలో, అంటే దేశంలో అత్యంత శక్తివంతుల లిస్టులో 5వ స్థానంలో చంద్రబాబు. దేశంలోనే పవర్ఫుల్ సీఎం చంద్రబాబు. ఫినిక్స్ పక్షిలా చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా ఆయన తిరిగి అధికారంలోకి వచ్చారు అని ఇండియా టుడే కథనం సారాంశం. ఇక పని అయిపోయింది చంద్రబాబు నాయుడు పని అనుకున్న తరుణంలో ఫినిక్స్ పక్షిలా చంద్రబాబు నాయుడు దేశంలోనే పవర్ఫుల్ సీఎం ఎలా అయ్యారు అంటే ఏం చెప్తారు? ప్రజలు చేశారు, ఇంకా అయ్యారండి. ఏముంది అంటారు, ఎలా అయ్యారంటే ప్రజలు మళ్ళీ ఎలక్ట్ చేస్తేనే కదండి సీఎం అయ్యేది. దాంట్లో ఏం డౌట్ లేదు. ఇష్యూ అది కాదు. ఇష్యూ ఏంటంటే ఆయన ఎవల్యూషన్ మనం చూస్తే డెఫినెట్గా ఫినిక్స్ పక్షిలాగా, ఫినిక్స్ అనే పక్షి ఉందా అనేది ఎవరికి తెలియదు, కానీ అదొక ఫిగరెట్గా వాడుతుంటారు. అంటే ఏంటంటే కంప్లీట్గా అసలు ఊహించని స్థాయికి పడిపోయి కూడా మళ్ళీ రైజ్ కావడం అనేది చంద్రబాబు నాయుడు లైఫ్లో మనం చాలాసార్లు చూసాం. 2004లో ఘోరంగా టీడీపీని ఓడించారు ప్రజలు, కానీ 10 ఏళ్ళు పట్టింది మళ్ళీ రావటానికి. తెలంగాణ ఉద్యమము, రాజశేఖర రెడ్డి మరణానంతర సానుభూతి, ఈ ఫినామినా అన్నింటినీ తట్టుకున్నాడు. రాష్ట్ర విభజన. సో ఈ ఫినామినా తట్టుకుని మీకు ఈ 10 ఇయర్స్లో మీరు చూసుకుంటే 2004 నుంచి 2010 రాజశేఖర రెడ్డి మరణం వరకు ఈ పీరియడ్లో వెరీ పవర్ఫుల్గా రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పరిస్థితులు వచ్చాక రాజశేఖర రెడ్డి మరణానంతరం అసలు ఆ సానుభూతి ఆ వెల్లువ జగన్మోహన్ రెడ్డిని అనూహ్యంగా ఉపయోగపడుతున్న సమయం. 2012లోనైతే మీకు 2008లో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. తెలంగాణ ఉద్యమం వల్ల ఉప ఎన్నికలు, ఈ 10 ఏళ్ల పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు వల్ల ఉప ఎన్నికలు. ఈ ఉప ఎన్నికలు ఒక అగ్ని పరీక్షగా టీడీపీకి మారాయి. డిపాజిట్లు గల్లంతైన పరిస్థితి. రాష్ట్ర విభజన ఉద్యమంలో అన్ని పార్టీల కన్నా 2 కళ్ళ సిద్ధాంతం అంటూ అత్యధికంగా అటాక్ గురైంది టీడీపీ. అందులో తెలంగాణ ప్రాంతంలో చాలా బలం ఉన్న పార్టీ, చాలా భూమిక ఉన్న పార్టీ. అలాంటి పార్టీ నానా ఇబ్బందులు పడ్డది, నానా కష్టాలు పడ్డది 10 ఏళ్ల పాటు. కానీ 2014లో రాష్ట్ర విభజన అనంతరం మళ్ళీ ప్రజలు చంద్రబాబు నాయుడు పట్టం కట్టారు. తర్వాత 2019లో 23 సీట్లకు పడేశారు. మళ్ళీ మామూలు ఓటమి కాదు, 151 సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. 5 ఏళ్ల పాటు జగన్ ఏకఛత్రాధిపత్యంగా పాలించాడు. తీవ్ర నిర్బంధము, అరెస్టులు, అవమానాలు అన్నీ అనుభవించాడు. మళ్ళీ రైస్ అయ్యాడు. సో ఇలా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ పొలిటికల్ ప్రాసెస్ చూస్తే మీకు 2004కు ముందు 99, 2004 మధ్యకాలంలో ఎన్డీఏకు ఒక కీలక సారథిగా వ్యవహరించారు వాజ్పేయి ప్రభుత్వానికి. టీడీపీ మద్దతు లేకుండా వాజ్పేయి ప్రభుత్వం మనగలేదు. ఆ దశ నుంచి 2014లో నరేంద్ర మోడీ ఫినామినన్కు వచ్చే వరకు టీడీపీ ఇర్రెలవెంట్గా మారిపోయింది. అంటే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జాతీయ రాజకీయాలు ఇర్రెలవెంట్ అయింది. ఎందుకంటే ఎన్డీఏకు, బీజేపీకి అంతటి మెజారిటీ ఉండడము, నరేంద్ర మోడీ చాలా పవర్ఫుల్ లీడర్గా ఎమర్జ్ కావడంతో గతంలో వాజ్పేయి ప్రభుత్వ హయాంలో అనుభవించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ కాస్త ఆవిరైపోయింది. ఒక ఎన్డీఏలో ఒక భాగస్వామిగా మాత్రమే మిగిలిపోయారు. సో ఎందుకంటే నరేంద్ర మోడీ అప్రతిహతంగా ఎదుగుతున్న సమయం అది. ఆ సమయంలో ఇక మళ్ళీ టీడీపీకి అవకాశం వస్తుందా అని అసాధ్యం అనుకున్నారు. కానీ 2024లో ప్రజలు మోడీకి తగ్గించారు, చంద్రబాబు నాయుడు పెంచారు. దానితో మళ్ళీ ఇవాళ టీడీపీ మద్దతు లేకుండా ఈ మోడీ ప్రభుత్వం ఉండే పరిస్థితి లేని వాతావరణాన్ని తీసుకొచ్చారు. అందువల్ల ఈ పొలిటికల్ ఎవల్యూషన్ తీసుకుంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఫినిక్స్ పక్షుల పైకి లేచాడన్నది వాస్తవం, అందులో అనుమానం ఏముంది. ఇక పవర్ఫుల్ సీఎం అంటే పవర్ఫుల్ అన్న దానికి డెఫినేషన్ లేదు. వాట్ ఈజ్ పవర్ఫుల్ అంటే రాజకీయాల్లో టవరింగ్ లీడర్, అందులో అనుమానమే లేదు. ఇప్పుడు భారత రాజకీయాల్లో ఉన్న మీరు ముఖ్యమంత్రులు అందరి పేర్లు లిస్ట్ రాయండి, డెఫినెట్గా శిఖరాగ్రాన్ని ఉంటారు కదా సీనియారిటీలో. కానీ రాజకీయ అనుభవంలో, రాజకీయ కాంటాక్ట్స్లో ఎవరైనా మీరు వేయండి. ఇప్పుడు మీరు ఆంధ్ర సీఎంలు అందరి లిస్ట్ తీస్తే ఫస్ట్
చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, స్టాలిన్, మీరు భూపేంద్ర పాటిల్, లేదు విష్ణు, అది రాజస్థాన్, మధ్యప్రదేశ్ భజన్ లాల్ శర్మ, మధ్యప్రదేశ్ మోహన్ యాదవ్, హర్యానా నాయబ్ సింగ్ సైని, ఒమర్ అబ్దుల్లా, వీళ్ళందరినీ మీరు ఒరిస్సా ముఖ్యమంత్రి ఎవరో కూడా మనకు తెలియదు, మహారాష్ట్ర ఏక్నాథ్ షిందే, ఇందులో కాస్తంత సీనియర్ అంటే మమతా బెనర్జీ, కాస్త చంద్రబాబు నాయుడుతో తర్వాత స్థానంలోనైనా ఉండగలిగేది మమతా బెనర్జీ, కేరళ పినరాయి విజయన్. సో వీళ్ళందరూ కొంత సీనియారిటీలు రాలేదు. సో మీరు అందువల్ల భారతదేశ మ్యాప్ తీసుకుంటే ముఖ్యమంత్రుల జాబితా రాస్తే డెఫినెట్గా ప్రధానమంత్రి కన్నా రాజకీయాల్లో సీనియర్ కదా. నరేంద్ర మోడీ చీఫ్ మినిస్టర్ కాకముందు దేశంలో చీఫ్ మినిస్టర్ అయ్యాడు. నరేంద్ర మోడీ ఒక రాష్ట్రానికి బీజేపీలో ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వాన్ని శాసించారు కదా. అందువల్ల యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా దేవగౌడ, ఐకే గుజరాల్ ప్రధానమంత్రి చేయడంలో కీలక భూమిక. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా వాస్తవంగా ప్రైమ్ మినిస్టర్ అయ్యేవారు కదా. వాస్తవంగా చంద్రబాబు నాయుడు కావాలనుకుంటే డెఫినెట్గా భారత ప్రధానమంత్రి అయ్యేవారు. ఆయన వద్దనుకున్నాడు ముఖ్యమంత్రి, ఒక్కసారి 6 నెలలో 3 నెలలో ఏడాదో ప్రైమ్ మినిస్టర్ అయితే ఏంటి ఉపయోగం అనుకున్నాడు. దట్ వాజ్ హిస్ పర్సనల్ చాయిస్. అందువల్ల జాతీయ రాజకీయాల్లో కూడా ఇప్పుడున్న ఏ ముఖ్యమంత్రి కూడా, ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా జాతీయ రాజకీయాల్లో అంత కీలక పాత్ర పోషించిన ఉదాహరణ లేదు. అఫ్కోర్స్ నరేంద్ర మోడీ విమర్శించినట్లు మిత్రపక్షాల మార్చడంలో సీనియర్ కావచ్చు. మిత్రపక్షాలను మార్చని రాజకీయ నాయకులు ఎవరు? మమతా బెనర్జీ మార్చలేదా? అంత ఒకప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో ఒకప్పుడు మంత్రి, ఇప్పుడు బీజేపీని రోజు విమర్శిస్తలేదా? అందువల్ల మిత్రపక్షాలను మార్చని వాళ్ళు ఎవరైనా ఉంటే కదా సమస్య. సో అందువల్ల ఆ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఈజ్ ద మోస్ట్ పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్షియల్ చీఫ్ మినిస్టర్. పాలసీస్ రీత్యా తీసిన 1991లో ఎకనామిక్ రిఫార్మ్స్ దేశంలో అమలైతే మీరు ఆ ఆర్థిక సంస్కరణలను భారతదేశంలో అత్యంత వేగంగా అమలు చేసిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు మొదటి వ్యక్తి. ఎందుకంటే మీకు వరల్డ్ బ్యాంక్ నివేదికలు అంటారు పొలిటికల్ రిస్క్లను కూడా స్వీకరించి ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన ముఖ్యమంత్రి అని. సో దాన్ని ఆర్థిక విధానాలతో ఏకీభవించే వాళ్ళు ఉండొచ్చు, వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఆర్థిక సంస్కరణలు అయితే అమలు చేశారన్నది వాస్తవం కదా. భిన్నాభిప్రాయాలు ఎప్పుడు కూడా విధానాల మీద ఉంటుంది. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఎమర్జ్ అవుతున్న కాలంలో దేశంలో చంద్రబాబు నాయుడుతో పాటు చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఆ ఐటీ పవర్ను హార్నెస్ చేయలేదు కదా. సో ఐటీ పవర్ను హార్నెస్ చేసి దాని ఒక పెద్ద ఎంప్లాయ్మెంట్ సెక్టర్గా తీర్చిదిద్దడంలో చంద్రబాబు నాయుడు భూమిక మామూలు భూమిక కాదు. ఇప్పుడు మనం ఇవాళ ఈ సేవ, మీ సేవ, డిజిటల్ సేవలు, ఆధార్ అనుసంధానం, మీకు ఈ టెక్నాలజీ వాడకము, యూపీఐ పేమెంట్స్, ఇవన్నీ ఈ స్థాయిలో వచ్చాయంటే దానికి పునాదులు మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్లోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కాలంలోనే మనకు కనబడతాయి. ఈ సేవలు ప్రారంభించిన సమయంలో ఎవరు ఊహించలేదు కూడా. గవర్నెన్స్లో గవర్నెన్స్, ఈ పదాలన్నీ మనం చంద్రబాబు నాయుడు ఉంటే మొదట్లో విన్నది. తర్వాత హైదరాబాద్ నగరానికి బిల్ గేట్స్, బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిని రప్పించగలిగాడు కదా. ఇది మామూలు కంట్రిబ్యూషన్ కాదు ఇదంతా. సో అందువల్ల ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు డెఫినెట్గా ఈజ్ అ టవరింగ్ పొలిటీషియన్. పవర్ఫుల్ అన్న దానికి డెఫినేషన్ నాకు తెలియదు కనుక చెప్తున్నాను. సో టవర్ఫుల్ అండ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ చీఫ్ మినిస్టర్, అందులో అనుమానం ఏం లేదు. ఇప్పుడు భారతదేశంలో చాలామంది ముఖ్యమంత్రుల పేర్లు చెప్పిన అర్థం కాదు, కానీ చంద్రబాబు నాయుడు పేరు చెప్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరికైనా తెలుసు, ఎవరైనా స్పందిస్తారు, అందులో అనుమానమే లేదు. ఇంటర్నేషనల్లీ నోన్ చీఫ్ మినిస్టర్. దాంట్లో ఒక రాష్ట్రంలోనే కాదు, మీరు న్యూయార్క్ వెళ్ళండి, మీరు లండన్ వెళ్ళండి, మాంచెస్టర్ వెళ్ళండి, బ్రిస్బెన్ వెళ్ళండి, చంద్రబాబు నాయుడు అక్కడున్న బిజినెస్ సర్కిల్స్లో కానీ, పొలిటికల్ సర్కిల్స్లో కానీ, ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కానీ బహుశా ఒక ప్రధానమంత్రి పేరు చెప్తే గుర్తుపడతారు, చీఫ్ మినిస్టర్ల పేర్లు చెప్తే గుర్తుపడితే చంద్రబాబు నాయుడు పేరు ఒక్కరే అనుకుంటాను. ఎక్కడైనా మీరు ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ కార్పొరేట్ పొలిటికల్ వరల్డ్లో ఎక్కడైనా చెప్పండి, చంద్రబాబు నాయుడు పేరు చెప్తే గుర్తుపడతారు. సో అందువల్ల ఆ గుర్తింపు ఉన్నమాట నిజం, దాంట్లో డౌటే ఉంది. పడి లేచిన కెరటంలా ఫినిక్స్ పక్షిల చంద్రబాబు నాయుడు తిరిగి మళ్ళీ అధికారాన్ని దక్కించుకున్నారు, దేశంలోనే నెంబర్ 1 అయ్యారు. చంద్రబాబు నాయుడు పవర్ఫుల్ అవ్వడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత అంటే? చంద్రబాబు నాయుడు ఇవాళ పవర్ఫుల్ కాలేదు కదండి. మీరు అడిగిన ప్రశ్న, చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ ఎప్పుడయ్యాడు? 1995. పవన్ కళ్యాణ్ ఉన్నాడు అప్పుడు. లేదు సార్,
మీరు అడిగే ప్రశ్నకు ప్రాతిపదిక ఉండాలంట దయచేసి. ఈసారి గెలవడంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పాత్ర ఉంది, అందులో అనుమానం లేదు. ఇప్పుడు నేను అన్నది మీరు కానీ చంద్రబాబు నాయుడు ఎవల్యూషన్లో పవన్ కళ్యాణ్ ఇది ఇటీవల ఫినామినా కదా. మనము దీన్ని మనం పడి లేచిన కెరటంలా అనేది 2014లో పడి లేచిన కెరటమే కదా, మరి అప్పుడు కూడా పడి లేచాడు కదా. ఇప్పుడు సో అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మద్దతు ఉపయోగపడింది, ఇప్పుడైనా ఉపయోగపడేది. అందువల్ల ప్రతిదాని విషయంలోనూ పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి అని అడగలేము కదా మనం. ఇప్పుడు ఆయన ఇప్పుడు వాజ్పేయి ప్రభుత్వానికి ఎన్డీఏకు కన్వీనర్గా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడా? యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడా అండి? ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరిగిన ఒక పరిణామం సార్, ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం. అప్పుడు తెలుగుదేశం పార్టీకి అండ్ చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి సపోర్ట్గా నిలిచింది పవన్ కళ్యాణ్ మాత్రమే. అది ఉండకపోతే పరిస్థితి వేరేలా ఉండేదేమో. ఈవెన్ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాకపోతే ఏమయ్యేది, దానికి ఆన్సర్ నా దగ్గర లేదు. రాజకీయాల్లో ఊహాగానాలు చేయలేము. మీరు ఇన్ని రోజుల నుంచి నా మాటలు వింటున్నారు కదా, నేను ఏది బేస్లెస్గా స్పెక్యులేట్ చేయను. ఏమైతే ఏమై ఉండదు, రైల్వేలు కనుక్కొని ఉండకపోతే ఏమయ్యేది, విమానాలు కనుక్కొని ఉండకపోతే ఏమయ్యేది, ఇప్పుడు మన మైకులు కనుక్కొని ఉండకపోతే మన ప్రోగ్రాంలు ఉండేవి, వాటి ఆన్సర్లు ఉండవు. ఎప్పుడు కూడా రాజకీయాలు ఇది జరిగి ఉండకపోతే ఏమయ్యేది అన్నట్లు మనకు ఆన్సర్ ఉండదు. ఏమయ్యేది ఎవరికి తెలియదు, అది ఎవరు చెప్పగలం. దానికి ఏంటంటే ఏదైనా ఒక ప్రాతిపదిక ఉండాలి కదా చెప్పడానికి. సో కానీ అనుమానమే లేదు, 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంలో, చంద్రబాబు నాయుడు 23 స్థానాల నుంచి మళ్ళీ 130 స్థానాలకు రావడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర. నేను అనేకసార్లు చెప్పాను, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ చంద్రబాబు నాయుడు అయితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లేకుండా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ రావు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వచ్చింది అంటే అనేక మ్యాచ్లు గెలుస్తూనే వస్తుంది కదా. అందులో ఒక మ్యాచ్ 2024 మ్యాచ్. 2024 మ్యాచ్లో డెఫినెట్గా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్. ఈవెన్ 2014లో కూడా పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని అనలేను నేను. డెఫినెట్గా ఆ రోజు చంద్రబాబు నాయుడే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. పవన్ కళ్యాణ్ ఉపయోగపడ్డాడు, బీజేపీ ఉపయోగపడింది. కానీ 2014 విక్టరీ క్రెడిట్ గోస్ కంప్లీట్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ చంద్రబాబు నాయుడే. 2024 వచ్చే వరకు మాత్రం మ్యాన్ ఆఫ్ ద సిరీస్ చంద్రబాబు నాయుడు అయితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్ మనమే లేదు. అందువల్ల చంద్రబాబు నాయుడు పొలిటికల్ ఎవల్యూషన్ గురించి మనం కాంప్రిహెన్సివ్గా మాట్లాడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటని మీరు అడిగారు. కానీ 2024 అని అడుగుంటే ఖచ్చితంగా చెప్తాను. ఇది అనేకసార్లు చెప్పాను. అది నేను చెప్పేది ఏమన్నా, నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో చంద్రబాబు నాయుడు ఎక్నాలెడ్జ్ చేశాడు కదా, ఇది గేమ్ చేంజర్ అన్నాడు. సో పవన్ కళ్యాణ్ వచ్చి రాజమండ్రి జైల్లో మాట్లాడినప్పుడు నేనే ప్రతిపాదించాను కలిసి పనిచేద్దామని. దానికి పవన్ అంగీకరించి ప్రకటించాడు అని. అది గేమ్ చేంజర్ అని చంద్రబాబు నాయుడే అంగీకరించాడు కదా, వేరే అందులో వివాదమే లేదు కదా. రైట్ సార్. అదే ఇండియా టుడే నిర్వహించిన ఒక సర్వేలో అత్యంత శక్తివంతుడు ప్రధాని మోదీ అని కూడా ఈ కథనం చెప్తోంది సార్. దేశంలో రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత శక్తివంతుడిగా ఉన్నట్లు ఇండియా టుడే ప్రకటించింది. సో ఇదే నేపథ్యంలో ఒక ప్రముఖ ఇన్వెస్టర్ మార్క్ మోబియస్ ఒక ప్రపోజల్ చేశారు సార్. ప్రపంచ వేదికలపై మాట్లాడగల సత్తా, చర్చించగల సత్తా, యుద్ధాలను ఆపగల సత్తా, ప్రపంచ శాంతిని సాధించగల సత్తా మోదీకే ఉంది కాబట్టి నోబెల్ శాంతి బహుమతి మోదీకి ఇవ్వాలి అనేది ఒక ప్రపోజల్. మార్క్ మోబియస్ ఒకసారి బయట ఉంది, ప్లే చేయండి. Grow in importance going forward because he is able to have a dialogue with all sides of the political spectrum globally, and he could become a very important peacemaker. Definitely, I believe that there can be a lot of synergies with both people working together. Already there have been moves by both Russia and Ukraine in this direction, and I believe Trump, you remember he said during his campaign that even before he became president, he would solve the Ukraine situation or at least end the war. So it'll be interesting to see what happens, but there already have been moves in that direction, and I think he's determined to make sure that war ends. I think my thinking is that he is really capable of almost anything. Internationally, I think we'll grow in it. రైట్ సార్, ఇది మార్క్ మోబియస్ ప్రముఖ ఇన్వెస్టర్ అభిప్రాయం ఇది. సో చాలామంది దేశాధినేతలే చెప్పారు కదా సార్, యుద్ధాలను ఆపగల సత్తా మోదీకి ఉంది, భారత్కి ఉంది అని చెప్పేసి. సో ఆపితే మంచిదే కదండి, ఆపితే మంచిదే. ఎన్ని యుద్ధాలు ఆపారు ఇప్పటికీ? మనము ఇప్పుడు ఏదన్నా ప్రాతిపదిక, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఆపగలుగుతారా, నరేంద్ర మోడీ ఆపగలుగుతారు యుద్ధాన్ని? ట్రంప్
అది చర్చ ఎందుకండి? ఇప్పుడు మనము కొన్ని ఎగ్జాగరేషన్లు అలవాటు చేసుకుంటామండి. యుద్ధాలని ఆపగలిగే సత్తా ఉన్నప్పుడు ఎందుకు ఆపుతలేడు? మరి ఎందుకు ఆపుతలేడండి? అంటే ఇష్టం లేదు ఆపడం. సత్తా ఉంది అనేది ఆ దేశాధినేతలే నేను చెప్తారు. అనేది సత్తా ఉంటే ఎందుకు ఆపుతలేడు అంటున్నా. అంటే ఆపడం ఇష్టం లేదా మోడీకి? సత్తా ఉంటే ఆపాలి కదండి. మీకు అది క్వశ్చన్ అది కాదు. సత్తా ఉన్నది యుద్ధాలు ఆపగల సత్తా ఉన్నదన్న పదము కరెక్ట్గా అదే వాడారా? అంటే ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో మీడియేట్ సత్తా ఉండడం వేరు, ఆపడం సత్తా వేరు కాదు. ఇప్పుడు మీరు అది మన తెలుగు పత్రికల్లో వచ్చే వరకు, ట్రాన్స్లేషన్కి వచ్చే వరకు ఇలాగే రాస్తారు. అంటే ఈ పదాలు వాడితే సో కాబట్టి సత్తా ఉన్నది ఆపడానికి సత్తా ఉంటే మరి ఎందుకు ఆపుతలేడు క్వశ్చన్ వస్తారు అదా? అంటే ఆయనకు ఆపడం ఇష్టం లేక ఆపడం లేదా? సత్తా ఉన్నప్పుడు ఆపేయచ్చు కదా. ఇప్పుడు నాకు ఈ బాటిల్ ఎత్తే సత్తా ఉంది, ఎత్తుతలేను నేను ఇక్కడ ఇట్లే పెట్టి ఎత్తే సత్తా ఉంది కానీ నేను ఎత్తను అంటారు ఎవరన్నా? చెప్పండి నాకు. అందువల్ల సత్తా ఉన్నది సమస్య కాదు. మీకు మోడీ దేశంలోనే మీడియా ఎట్లుంటుందంటే ఇలాగే ఉంటుంది. దేశంలోనే మోడీ అత్యంత పవర్ఫుల్ లీడర్ అని ఇండియా టుడే సర్వే చేసి కనుక్కున్నదట. వాళ్ళ దీన్ని సర్వే చేసి తెలుస్తుందండి మోడీ పవర్ఫుల్ అని. అరే భారతదేశానికి 3వ ప్రధానమంత్రి పవర్ఫుల్ కాకపోతే ఇండియా టుడే సర్వే చేస్తేనే కనుక్కున్నారా? మరి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఈ సర్వే తెలుసుకోవడానికి? నన్ను అడిగితే నేను వెంటనే చెప్పేవాడు కదా. అరే 3వసారి దేశ ప్రజలందరూ కలిసి ఎలక్ట్ చేసుకున్నాక ఆయన పవర్ఫుల్ పర్సన్ అని చెప్పి సర్వే చేసిందట. సర్వే చేస్తే కనుక్కోవడం ఏదో నాకు నిజంగా అర్థం కూడా కావడం లేదు. సో నేను కూడా సర్వే చేసి వాటర్ బాటిల్ అని కనుక్కున్నా దీన్ని. సో వాటర్ బాటిల్ ఇది నేను సర్వే చేసిన, ఇది టేబుల్ సర్వే చేసిన, ఇది మైక్ సర్వే చేసి కనుక్కున్నా. సర్వే చేసి కనుక్కుంటే ఏంటండి దానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మోస్ట్ పవర్ఫుల్ సర్వే చేయాలన్నా? దానికి మన పత్రికలన్నీ సర్వే చేసింది ఇండియా టుడే. ఆశ్చర్యం అసలు ఈ దేశంలో మీడియా ఇంత అజ్ఞానంలో ఉంటే ఎట్లా అని. సర్వే ఏది కనుక్కుంటారో సర్వే ఎక్కువ తెలియదు కనుక్కుంటారా కదా? తెలిసింది కనుక్కుంటారంటే ఇవ్వడం సర్వే చేసి. భారతదేశంలో మోస్ట్ పవర్ఫుల్ లీడర్ నరేంద్ర మోడీ సంగతి సర్వే చేయాల్సిన అవసరం లేదు. ఏ సర్వే చేయకపోయినా తెలుసు కదా. దాంట్లో అవుతే ఉన్నది 3వసారి ప్రైమ్ మినిస్టర్ కావాలంటే మామూలు విషయం కాదు కదా. దేశంలో జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా 3వసారి ప్రైమ్ మినిస్టర్ అయిన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దేశంలో ఇప్పటికీ కూడా 42% మంది ప్రజలు ఈవెన్ టుడే మోడీకి అనుకూలంగా ఉన్నారు. ఇది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఇండియన్ లీడర్. దీనికి సర్వేలు అవసరమే లేదు, దీనికి డిస్ప్యూట్ కూడా లేదు. ఎవరైనా డిస్ప్యూట్ చేస్తున్నారు ఎవరైనా చెప్పండి నాకు. ఈవెన్ రాహుల్ గాంధీ అయినా నరేంద్ర మోడీ మోస్ట్ పవర్ఫుల్ కాదు అని అంటాడా? ప్రధానమంత్రి మించి పవర్ఫుల్ ఎవరుంటారండి? ప్రతిపక్ష నేత ఉంటాడా? దీనికి సర్వే అవసరమా? ప్రధానమంత్రి కన్నా మించిన ఇన్ఫ్లుయెన్షియల్ పవర్ఫుల్ ఎవరైనా ఉంటారా? నాకు అర్థం కాని అంశం. ఇండియా టుడే హెడ్ ఉంటాడా, ఓనర్ ఉంటాడా? ఆటోమేటిక్గా ప్రైమ్ మినిస్టర్ ది మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. దేశంలో ఇవాళ రాజకీయాల్లో అత్యంత శక్తివంతుడు నరేంద్ర మోడీ. దానికేం సర్వేలు అవసరం లేదు. ఇక యుద్ధాలు ఆపే సత్తా ఉన్నప్పుడు ఎందుకు ఆపడానికి క్వశ్చన్ వస్తుంది. అంటే నరేంద్ర మోడీ ఉన్న యుద్ధోన్మాద ఎందుకు ఆపడండి యుద్ధాలు? ఆపే సత్తా లేదు కాదు. అందరూ అనేది ఏంటంటే ప్రపంచ నాయకులు అన్నది ఏంటి? ప్రపంచ నాయకులు అన్నది ఇవాళున్న రాజకీయ పరిస్థితుల్లో 2 యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకటి రష్యా ఉక్రెయిన్ వార్, ఇంకోటి ఇజ్రాయెల్ పాలస్తీనా వార్. ఇజ్రాయెల్ పాలస్తీనా వార్లోను రష్యా ఉక్రెయిన్ వార్లోను ప్రపంచంలో ఉన్నటువంటి నేతల పేరు అంటే దేశాధినేతలు. దేశం ఎప్పుడు కూడా ఇక్కడ దేశం భారతదేశ ప్రధానమంత్రికి ఉన్న అవకాశం ఏంటి అన్నప్పుడు మీరు ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఉంది. అమెరికా దేశం ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా, ఇండియా, బ్రెజిల్ ఇవే కదండి ప్రధానమైన దేశాలు. మీరు అమెరికా అధ్యక్షుడు ఉన్నాడు. అమెరికా అధ్యక్షుడు ఓపెన్గా అమెరికా ప్రభుత్వం ఇజ్రాయెల్కి అనుకూలం, పాలస్తీనా అమెరికాను శత్రువుగానే చూస్తుంది. రష్యా అధ్యక్షుడు పుటిన్ ఆయన యుద్ధం చేసుకుంటూ ఆయన ఇంకో యుద్ధాన్ని ఆపలేడు. చైనా అధినేత జింపింగ్ మీకు అటు ఇజ్రాయిల్ పైన ఇటు పాలస్తీనా పైన ఈక్వల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నాయకుడు కాదు. ఎందుకు కాదు అంటే చైనా ఇజ్రాయిల్ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉండదు. ఎందుకు ఉండదు? అది అమెరికాకు మిత్ర దేశం కనుక, చైనాకు అమెరికాకు పోటీ ఉంది కనుక. ఈ మిగిలింది ఎవరంటే ఆటోమేటిక్గా భారతదేశమే కదా. ఎందుకంటే ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నెతన్యాహు కానీ ఇటు పాలస్తీనా హక్కుల కొరకు నిలబడ్డ దేశం భారతదేశం. అందువల్ల ఇవాళ మీడియేట్ చేయగలిగితే సత్తా యుద్ధం ఆపడం కాదు. లెట్స్ నాట్ ఎగ్జాగరేట్. యుద్ధం ఆపగలిగే సత్తా ఉంటే ఆపకుండా ఉండడు మోడీ, ఖచ్చితంగా ఆపుతాడు. యుద్ధం ఎందుకు జరుగుతుంది? మరి మోడీ ఉండగా కూడా ఎందుకు జరుగుతుంది యుద్ధం? ఈనాడున్న రాజకీయ అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల్లో మీడియేట్ చేయగలిగి 2 వైపులా
సర్దుబాటు చేయగలిగే సత్తా భారతదేశానికి ఉంది, నరేంద్ర మోడీకి ఉంది, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే ఇవాళ ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు మనకున్నాయి, పాలస్తీనా హక్కులొక్కరికి మనం నిలబడ్డాం. ఈ రెండు మన భారతదేశం చేయడం వల్ల వీ హ్యావ్ దట్ రోల్. మీకు రష్యా ఉక్రెయిన్ ఉంది, అటు ప్రపంచంలో ఎంతమంది నేతలు మాస్కోకు అలాగే కీవ్కు 2 ప్లేస్లకు వెళ్ళగలిగారా మీరు? చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. నో లీడర్. అమెరికా ప్రెసిడెంట్ మీకు కీవ్కి వెళ్ళాడు, చైనా అధినేత మాస్కోకి వెళ్ళాడు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రమే 2 దేశ రాజధానులకు వెళ్ళగలిగారు. 2 దేశాల్లోనూ అత్యంత గౌరవాన్ని పొందగలిగారు. అందువల్ల అదే సమయంలో జెలెన్స్కీ లాంటి వాళ్ళు నోటికొచ్చిన మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి, మీరు అమెరికా రష్యాకు సపోర్ట్ చేసినట్టే అని. బట్ స్టిల్ అక్కడ అవకాశం లివరేజ్ ఎక్కడుంది? అటు అమెరికాతో మైత్రి, ఇటు రష్యాతో మైత్రి, అటు యుక్రెయిన్తో మైత్రి, ఇటు రష్యాతో మైత్రి. ఈ పాత్ర మీకు జింపింగ్ పోషించలేడు. ఎందుకంటే జింపింగ్ ఓపెన్గా రష్యా సపోర్టర్. ఎందుకంటే చైనాకు అమెరికాతో ఉన్న వైరం వల్ల అమెరికా వల్లనే ఈ యుద్ధం వచ్చిందని చైనా ఓపెన్గా ప్రకటించింది, మనం ప్రకటించలేదు. మనము ఎవరి వల్ల యుద్ధం వచ్చిందన్న జోలికి వెళ్ళలేదు మనం. సో అందువల్ల మనకు జింపింగ్కు పుటిన్ సన్నిహితుడు, రష్యాకు చైనా సన్నిహితుడు, ఇక్కడ భారతదేశము మోడీ కూడా సన్నిహితుడు, అందులో అనుమానం లేదు. కానీ మళ్ళీ జెలెన్స్కీకి వచ్చే వరకు, ఉక్రెయిన్కి వచ్చే వరకు చైనాకు లివరేజ్ లేదు. ఎందుకంటే ఉక్రెయిన్ ఇది అమెరికన్ అలై. అమెరికా వల్ల యుద్ధం వచ్చిందని చైనా మాట్లాడాక ఆ లివరేజ్ ఉండదు. కానీ భారతదేశానికి కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే మన అటు 2 వైపులకు కూడా మనకు రిలేషన్, అటు పుటిన్తో రష్యాతో సంబంధాలు ఉన్నాయి, ఇటు అమెరికాతో సంబంధాలు ఉన్నాయి. అందువల్ల ఇప్పుడున్న జరుగుతున్న 2 యుద్ధాల్లో మీడియేట్ చేయగలిగేటువంటి అవకాశం భారతదేశానికి ఉంది. దాన్ని మనం ఎగ్జాగరేట్ చేసి యుద్ధాలు ఆపగలిగే సత్తా ఉంది అని కంక్లూజన్కి వస్తే నాలాంటి వాడికి చిన్న అనుమానం వస్తుంది. మరి సత్తా ఉన్నప్పుడు ఎందుకు చూపెట్టడం లేదు? సత్తా దాచుకుంటే ఏమొస్తుంది? సత్తా ఎప్పుడైనా ప్రదర్శించాలి, యుద్ధం ఆపాలి కదా. నరేంద్ర మోడీ యుద్ధోన్మాది కాదు కదా, భారతదేశం యుద్ధాన్ని కోరుకోదు కదా, ఖచ్చితంగా ఆపేవాడు. ఎందుకు ఊరుకుంటాడు? ఆపలేడా? సో అందువల్ల ప్రతిపక్షాలు ఇంకో విమర్శ కూడా చేస్తాయి. అక్కడ రష్యాలో ఉక్రెయిన్లో యుద్ధం, పాలస్తీన్లో యుద్ధం, ప్రపంచంలో యుద్ధాలని ఆపగలిగే వ్యక్తి మణిపూర్లో మేతీలు కుకీలు కొట్టుకునేందుకు ఆపలేకపోతున్నాడు. నిన్నగా మొన్న కూడా 10 మంది చనిపోయారు కదా. ప్రపంచ యుద్ధాలే ఆపగలిగిన సామర్థ్యం ఉన్న నాయకుడు మణిపూర్లో తన సొంత దేశంలో, తన పాలనలో ఉన్న దేశంలో, తన సొంత రాష్ట్రంలో 2 జాతుల మధ్య ఘర్షణ ఆపలేకపోతున్నారే. ఆపే ప్రయత్నం కూడా చేయాలనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా. అందువల్ల ఇప్పుడు కూడా ఇక్కడ ఇండివిజువల్ని ఎగ్జాగరేట్ చేయడం కాదు, భారతదేశానికి ఉన్న యునిక్ పొజిషన్, మల్టీ పొలారిటీ ఎమర్జ్ అవుతున్న సమయంలో, మల్టీ అలైన్మెంట్ అనే విదేశాంగ విధానాన్ని అనుసరిస్తున్న సమయంలో ఏ ఒక్క మిలిటరీ బ్లాక్ వైపు మొగ్గు చూపని భారతదేశానికి, భారత ప్రధానమంత్రికి డెఫినెట్గా అవకాశం ఉంది. అందులో 10 ఏళ్ల పాటు దేశంలో అప్రత్యేకంగా ఎన్నికైన ప్రధానమంత్రికి ప్రపంచంలో గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ ఎలక్ట్ కాలే, మధ్యలో ఓడిపోయాడు. మీకు జింపింగ్, పుటిన్ లెక్క కిందికి రాదు. ఎందుకంటే వాళ్ళు గెలిసే వాళ్ళు మన దేశాలలాగా అమెరికా లాగా ప్రజాస్వామిక ఎన్నికలు కావు కదా అక్కడ. నాకు షోమీ 1 పొలిటికల్ లీడర్ ఇన్ ద వరల్డ్ వరుసగా 10 ఏళ్ళుగా అధికారంలో చూపెట్టాను నాకు. లేరు. మీరు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ నినకాక మొన్న వచ్చాడు, కొంత మ్యాక్రాన్ గెలిచాడు. కానీ బట్ డెఫినెట్గా ఒక మోస్ట్ పాపులర్ కంట్రీస్లో ఒకటైన భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్న తిరుగులేని రాజకీయ నాయకుడు. అందువల్ల ప్రపంచ దేశాధినేతలతో కూడా పర్సనల్ రిలేషన్స్, ఎందుకంటే ఇంటర్నేషనల్ డిప్లొమసీలో భాగంగా అనేక దేశాలు పర్యటించిన నాయకుడు నరేంద్ర మోడీ. అందువల్ల భారతదేశానికి, భారత ప్రధానమంత్రికి అంతర్జాతీయంగా ఆ గౌరవం ఉన్నమాట నిజం. అందువల్ల నోబెల్ బహుమతి అందరికన్నా ముందు మీరు 7 ఏడాది కింద మాట్లాడాను మోడీకి నోబెల్ బహుమతి రావచ్చు అని. ఇది వన్ ఆఫ్ ద డెఫినెట్ ప్రాబబుల్ క్యాండిడేట్ ఫర్ ద నోబెల్ ప్రైజ్. అయితే నోబెల్ పీస్ ప్రైజ్ రావాలంటే ఏదో ఒక బ్రేక్ త్రూ రావాలి. నిజంగానే రష్యా ఉక్రెయిన్ వార్లో బ్రేక్ త్రూ వచ్చినా, ఇంకా ఇజ్రాయెల్ పాలస్తీనా వార్లో భారతదేశం బ్రేక్ త్రూ అంత సులభం కాదు. ఎందుకంటే మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్కు చాలా ఎక్కువ అనుకూలం, కంప్లీట్ న్యూట్రల్ అన్నరాదు. అంటే గతంలో మనం పాలస్తీనా పట్ల తీసుకున్న వైఖరి ఇప్పుడు ఆ వైఖరి తీసుకోవడం లేదు. ఏమైనా అవకాశం ఉంటే ఉక్రెయిన్ వార్ రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ట్రంప్ కూడా గెలిచాడు, ఉక్రెయిన్కి సపోర్ట్ అమెరికా తగ్గే అవకాశం ఉంది. అందువల్ల రష్యా ఉక్రెయిన్ వార్లో ఏమైనా బ్రేక్ త్రూ వస్తే మాత్రం డెఫినెట్గా నరేంద్ర మోడీ ఈజ్ ద మోస్ట్ ప్రాబబుల్ క్యాండిడేట్
ఫర్ ది నోబెల్ పీస్ ప్రైజ్. అందువల్ల మీకు అది వస్తుందని నేను చెప్పలేను, కానీ వచ్చే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. భారత ప్రధానికి నరేంద్ర మోడీకి రావాలని ఒక దేశభక్తియుత భారతీయుడిగా ఖచ్చితంగా కోరుకుంటాను. ఐ ఫీల్ ప్రౌడ్ నరేంద్ర మోడీకి నిజంగానే నోబెల్ పీస్ ప్రైజ్ వస్తాయి.